ఈ చికెన్ సాసేజెస్ని మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని తెలుసా? అసలు ఎంత ఈజీగా కట్ అవుతున్నాయో, ఎంత ఈజీగా చేసుకోవచ్చు అసలు. చూడండి ఎంత బాగున్నాయో. ఫస్ట్ మనం చికెన్ నీట్గా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, నేనైతే పెప్పర్ కొంచెం వేసుకుంటున్నాను, మిరియాల పొడి. అండ్ ఆ పచ్చికారం ఉంటుంది కదా, ఆ పచ్చికారం అనేది నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తీసుకోండి. అండ్ గరం మసాలా వేసుకొని నైస్గా బ్లెండ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత 2 స్పూన్స్ నేను మైదా తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ కానీ అలా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఆయిల్ కూడా ఒక 1 ఆర్ 2 స్పూన్స్ వేసేసుకున్నాను. మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని హ్యాండ్స్కి మనం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే ఏంటంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది అండ్ నీట్గా షేప్ వస్తుంది మనకి. ఆయిల్ రాసేసుకొని మనం చిన్న చిన్న బౌల్స్ అనేది తీసేసుకొని మనం సాసేజెస్ షేప్ ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లోకి మనం అవి తయారు చేసుకోవాలన్నమాట, ఆ మిక్చర్ మొత్తాన్ని. అండ్ ఇలా ఇక్కడ ఇది అల్యూమినియం ఫాయిల్ అంటారు కదా, టిన్ ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ అని దాంట్లోకి తీసేసుకోవచ్చు మీరు, లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్లోకి తీసుకోవచ్చు. తీసుకొని ఇలా రోల్ చేసేసుకొని ఎడ్జెస్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి బయటకు రాకుండా. అండ్ ఇలా చేస్తే ఏమైందంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక ప్యాన్లోకి మనం బాయిలింగ్ వాటర్ తీసుకొని ఇవి మనం తయారు చేసుకునేవి మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఒక 25 మినిట్స్ 35 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అండ్ తర్వాత వెంటనే తీసేసుకొని ఓపెన్ చేసేసేయండి. ఎందుకంటే ఆ వాటర్ అనేది లోపలికి లైట్గా వెళ్ళి ఉంటాయి కాబట్టి అవి మెత్తపడకుండా ఉంటుంది అనమాట. సో ఇలా ఓపెన్ చేసేసుకోండి. అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్గా, ఎంత మంచిగా వచ్చినాయో. ఇంట్లో ఎంత హెల్తీగా చేసుకోవచ్చు, ఎంత హైజెనిక్గా చేసుకోవచ్చు, ఎంత స్మూత్గా కట్ అవుతున్నాయో. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినేసేదాన్ని. అండ్ ఇవి ఏంటంటే మనం నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిలో వేయించుకొని తినేదాన్ని. ఇలా ప్యాన్ మీద ఆయిల్ ఆర్ గీ వేసేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసేసుకొని తినేసేయచ్చు. ఇవి యాక్చువల్గా నేను స్టోర్ చేసుకున్నాను, చాలా రోజులు వచ్చాయి నాకు స్టోర్ చేసుకున్నందుకు. మీకు జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టేసేసుకొని మీరు ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు, డీప్ ఫ్రీజర్ అంటాం కదా అలా. పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారు. ఇలా జిప్లాక్ బ్యాగ్స్ తీసేసుకొని అన్నీ నీట్గా ఒక లైన్లో పెట్టేసేసుకొని మీరు ఫ్రీజర్లో పెట్టేసుకోండి.